నమస్తే. ఈవేళ మనం చూడబోయే టిప్ ఏంటంటే డయాబెటీస్ కోసమని. డయాబెటీస్కి చాలా వీడియోస్ పెట్టున్నాం మనం. అన్నీ సిద్ధగురు గారు చెప్పినవి, కొన్ని మా 5 ఎలిమెంట్స్ రిలేటెడ్ టిప్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో దీనిలో మనం ఈరోజు చూడబోయేది సిద్ధగురు గారు చెప్పిన ఒక వాటర్ రెసిపీ అన్నమాట. అది తీసుకునేటప్పుడు ఎలా మనకి కంప్లీట్గా డయాబెటిక్ అనేది HbA1c 5.4 to 5.6కి వస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేసినాకే మాకు కమెంట్స్లో చెప్పండి. ఎక్స్పీరియన్స్ చేయకుండా ఎవ్వరూ చెప్పొద్దు. ఓకే, బాగుంటుంది అని ముందుగా అనుకోవడం కాదు, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి మాకు చెప్పండి. అందరికీ తెలుసు ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి. మార్నింగ్ ఫస్ట్ ఫుడ్ వచ్చి ఫ్యాట్ ఫుడ్గా తీసుకోవడం అనేది చాలా మంచిది. నట్స్, ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఎగ్స్ తినొచ్చు, అవకాడో ఫ్రూట్ ఉంది. సో ఇలా ఫ్యాట్ ఫుడ్ 100% తీసుకోవచ్చు మార్నింగ్. మధ్యాహ్నం ఏం తినాలి? ప్రోటీన్ ఫుడ్ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చాలా ఈజీగా దొరుకుతుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి కొంచెం వెతుక్కొని మంచి ప్రోటీన్ ఫుడ్ మీకు ఏది నచ్చితే అది. నేను ఇవి ఇంతంత మెషర్మెంట్ చెప్పడం అనేది చెప్పకూడదు అంటారు మా సిద్ధగురు గారు. నువ్వు ప్రోటీన్ ఫుడ్ అని చెప్పేస్తే వాళ్ళు వెతుక్కొని వాళ్ళకి ఏం కావాలో ప్రోటీన్ ఫుడ్ అదే తినని. మనం చెప్పేస్తే నచ్చకపోయినా అదే తినాలని రూల్లో వెళ్ళిపోకూడదు మనుషులు అని చెప్తారు మా సిద్ధగురు గారు. అందువల్ల మధ్యాహ్నం ప్రోటీన్ ఫుడ్ 50%. ఓకే, ఈవినింగ్ 6 o'clock కల్లా ఫైబర్ ఫుడ్ అండి. ఫైబర్ ఫుడ్ అయితే కంపల్సరీ తినాలి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి మంచిగా రావాలి అన్నా కూడా ఫ్రీగా ఈ ఫైబర్ అనేది ఉంటేనే మనకి కరెక్ట్గా డైజెస్ట్ అయ్యి కరెక్ట్ ప్రాసెస్ నడుస్తుంది. అందువల్ల ఏంటంటే ఈవినింగ్ 6 o'clock కల్లా ఫైబర్ ఫుడ్ ఎంత తీసుకోవాలి? 25% మాత్రమే. కడుపు చాలా ఫుల్గా ఉండేట్టుగా ఫుడ్ తీసుకోకూడదు అన్నది రూల్ అన్నమాట. సో ఫ్యాట్ అయిపోయింది, ప్రోటీన్ అయిపోయింది, ఫైబర్ అయిపోయింది. ఇంతేనా? నేను కార్బోహైడ్రేట్ అస్సలు తినొద్దంటే తీసుకోండి, వద్దనట్ల కొద్దిగా తీసుకోండి. ఎంతైనా కొంచెం కార్బోహైడ్రేట్ తీసుకొని మిగిలినవి మనకి ఎక్కువగా ఉండాలి. మన మార్నింగ్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండాలి, మార్నింగ్ది మధ్యాహ్నం ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, మళ్ళీ నైట్ అయినప్పటికీ 6 o'clock కల్లా ఫైబర్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ శాతం అనేది ఇది ఉండాలి. చూసుకోండి, చాలా 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 తక్కువ కార్బోహైడ్రేట్ ఉండాలి మనకి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు డయాబెటీస్కి ఇలా తీసుకుంటూ ఉంటేనే అవి నార్మల్కి వస్తాయి. కానీ ఈవేళ ఏంటంటే సిద్ధగురు గారు డయాబెటీస్కి ఒక వాటర్ చెప్పారు, ఎలా ప్రిపేర్ చేసుకొని మీరు తాగాలి అన్నది. అలా తాగినప్పుడు ఏమవుతుంది, కొద్ది రోజులు ఇది కంటిన్యూ, ఎన్ని రోజులు అడగండి, మళ్ళీ అది ఎన్ని రోజులని లెక్కలేం లేవు. మనం తీసుకుంటూ ఉండేటప్పుడు వాటర్ని ఇది డైలీ బేస్లో మీకు ఆటోమేటిక్గా మీ బాడీలో తేడాలు తెలిసిపోతాయి. మీరు ఎలాగో బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మీరు 3 monthsకి ఒక్కసారి HbA1c చెక్ చేయించుకుంటూ ఉంటే మీకు 5.4 నుంచి 5.6 లోపల HbA1c వచ్చేస్తుంది. ఆ తర్వాత కూడా మీరు తాగొచ్చు అంటే తాగొచ్చు, ఇంకా డౌన్ ఏం అయిపోదు. బాడీ మెటబాలిజం అంతే ఒకలాగా మెయింటైన్ అయిపోతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి అప్పుడు మనకి కావాలనుకుంటే కొంచెం తాగుతూ ఉండొచ్చు ఆల్టర్నేట్ డేస్ అట్లా, లేకపోతే మీరు వదిలేయచ్చు, అది మీ ఇష్టం. తర్వాత నార్మల్ 5.4 to 5.6 వచ్చినాక. ఓకే, ఈ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి అని అంటే, ఈ వాటర్ వచ్చి ఫస్ట్ 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఏ పాత్ర అయినా పర్వాలేదు, స్టీల్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. 1 లీటర్ వాటర్ పోసుకొని మొలక తీసిన మెంతులు మొలక తీయడం అందరికీ తెలుసు కదా. నానబెట్టి ఒక మెంతులు బాక్స్, అదేంటి మొలక తీసే బాక్స్లు ఉన్నాయి, లేకపోతే గుడ్డలో కట్టినా ఒక బాక్స్లో ఊరికనే వేసి పెట్టినా మొలక వచ్చేస్తాయి. అవి మొలక తీసిన మెంతులు మీ చేతుల్లో ఒక గుప్పుడు వేసుకొని 1 లీటర్ వాటర్లో ఈవేళ పొద్దున్న నానబెట్టారనుకోండి, రేపు పొద్దున్న దాకా ఆ నీళ్ళలోనే నానాలి మొలక తీసిన మెంతులు. ఆ తర్వాత రేపు పొద్దున్న తీసి దాన్ని డీఫ్రిజర్లో పెట్టండి. డీఫ్రిజర్లో పెట్టేయాలి. మామూలు ఫ్రిడ్జ్ లోపల కాదు, డీఫ్రిజర్లో పెట్టాలి. పెట్టి అవతల రోజు మార్నింగ్ బయటికి తీసి అది ఫుల్గా కొంచెం గట్టిపడిపోయి ఉంటుంది కదా, వాటర్ అంతా ఐస్ గడ్డలాగా, అది కొంచెం బాగా చల్లారిన తర్వాత, బాగా వాటరీగా అయిన తర్వాత దాన్ని మళ్ళీ వడపోసుకొని ఆ వాటర్ పెట్టండి. ఆ వాటర్లో ఏం చేయాలి, ఒక గుప్పడు నేరేడు పళ్ళు ఉన్నాయి కదా, నేరేడు పళ్ళ విత్తనాలు,
అవి కూడా మొలక తీసుకుంటే చాలా మంచిది. మొలక తీసుకోవడం, నేరేడు పళ్ళు విత్తనాలని తెచ్చి నానబెట్టి కాసేపు గుడ్డలో మీరు 3-4 రోజులు కట్టేసి ఉంచారనుకోండి, అది మొలక వస్తుంది. ఆ మొలక వచ్చినదైతే చాలా విశేషం అన్నమాట. మొలక నేను చేయలేకపోతున్నానంటే అలా కూడా వేసుకోండి, ఇంకా నేను చేసేది ఏం లేదు, అలా కూడా వేసుకోండి, అది మీ ఇష్టం. అది ఒక గుప్పెడు చేసి ఆ నీళ్ళలో నానబెట్టండి. మెంతులు వాటర్ వడపోసుకున్నాం కదా, ఆ వాటర్లో నేరేడు విత్తనాలని మొలక తీసినది లేకపోతే అలాగే ఉన్నది ఒక గుప్పెడు నిండుగా నానబెట్టేయండి. ఈరోజు నానబెడితే మళ్ళీ నెక్స్ట్ డేకి దాన్ని తీసి డీఫ్రిజర్లో పెట్టండి. డీఫ్రిజ్ చేసినాక మళ్ళీ అవతల రోజు పొద్దున్నకి దాన్ని బయట తీసేసుకొని వడపోసేసుకొని ఆ వాటర్ని మళ్ళీ డీఫ్రిజ్ చేసుకొని ఎవ్రీడే మార్నింగ్ ఆ వాటర్ని 100 ml, ఎందుకంటే 1 లీటర్ పోసాం కదా మనం, అది మనకి 10 డేస్కి వస్తుంది, మ్యాక్సిమం 9 days అన్నా వస్తుంది మనకి. సో 100 ml వాటర్ చాలు. తీసి బయట పెట్టి మార్నింగ్ పూట అది కొంచెం వాటర్గా అయిపోయి కొంచెం చల్లదనం, బాగా కూల్ ఉండేది తగ్గాలి, కొంచెం తాగేంత లెవెల్కి కోల్డ్ అయినప్పుడు ఆ వాటర్ని మీరు 100 ml వాటర్ ఫస్ట్ టైం కడుపులో అది పోయేలాగా తాగండి. అంతే అండి, ఇదే మందు, ఇదే వాటర్, డయాబెటిక్ వాటర్ అని సిద్ధగురు గారు ఇచ్చారు. మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూస్తూ ఉంటే మీకే ఎలాగో టెస్టులు చేసుకుంటూ ఉంటారు కదా, చేసుకునే వాళ్ళకి మీకు అర్థమైపోతుంది ఈ వాటర్ వచ్చి తీసుకునేందువల్ల ఎంత బెనిఫిట్స్ జరుగుతున్నాయి అన్నది. ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయకపోవడం, మీకు బెనిఫిట్స్ వచ్చినాక అది మీ ఇష్టం అండి. ఇంతే వాటర్, ఇది రోజుకి 100 ml తాగితే చాలు. ఒక్క పూటనే మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో మాత్రమే తాగాలి, తర్వాత అక్కర్లేదు. ఇది తాగేసి మిగతా మీరు ఫుడ్ అంతా మామూలు, ఇప్పుడు ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్ చెప్పాను కదా, ఇవన్నీ నార్మల్ తీసుకోవచ్చు. ఈ ఫుడ్ అయితే మాత్రం ఇంతే తీసుకొని, ఈ వాటర్ అయితే మాత్రం ఒక్కసారి తీసుకొని దీని బెనిఫిట్స్ని ఎంజాయ్ చేసి మీకు వస్తున్న రిజల్ట్ని మీరు యూజ్ చేసి మీకు వచ్చిన రిజల్ట్ తర్వాత మాకు కమెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.